ఇక కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు రైతు ఖాతాల్లో జమ చేయడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు. పత్తికొండ నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్ గా తయారు చేయడమే తమ లక్ష్యమంటున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రైతుల అకౌంట్లలో జమ చేయడంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ పత్తికొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో పాటు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ ఘనంగా ఏదైతే సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఉన్నారు. అయితే మనకు చెప్పండి సార్, ఈ అన్నదాత సుఖీభవ పథకం వల్ల పత్తికొండ నియోజకవర్గంలో ఏ మేరకు రైతులకు బెనిఫిట్ కాబోతుంది సార్? చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరే చూశారు రైతన్నల కన్నుల్లో సంతోషము. మరి పత్తికొండ ఓన్లీ పత్తికొండ కాన్స్టిట్యున్సీకి 38,40,00,000 ప్రతి ఒక్క రైతుకు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా పోయినసారి వాలంటీర్ సిస్టమ్ మాదిరి జగన్ పెట్టి తెలుగుదేశం రైతుల పేర్లు కట్ చేసేసి ఉత్త వైసీపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరు రైతు అనేటోడు కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషం ఉండాలా, ఈ పండుగలో భాగస్థులుగా ఉండాలని చెప్పి ఆడ మోడీ గారు 2,000 ఏదైతే ఇచ్చారో దానికి అదనంగా ఇంకొక 5,000 కలుపుకొని 7,000 ఇవ్వడం జరిగింది. సార్, ఈ 68 చెరువుల ప్రాజెక్ట్ అనేది మీ నాన్నగారి డ్రీమ్ కళ. సో గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది. అయితే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి మళ్ళీ రీసెంట్ గా ప్రారంభించారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి ఆ రోజే ప్రాజెక్ట్ అయిపోయి ఉండాల్సింది, కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారింది. మరి వాళ్ళు ప్రాజెక్ట్ మేము తాలేదు, మేమెందుకు చేయాలని చెప్పి ఒక ఆలోచనలో దాన్ని బ్యాక్ బర్నర్ లో పెట్టారు. కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఎక్కడెక్కడైతే దాని బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఇంజనీర్లతో మేము సమీక్షలు చేసుకుంటా, ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని క్లియర్ చేసుకుంటా లాస్ట్ ఇయర్ మేము ట్రయల్ రన్ చేశాము. ట్రయల్ రన్ లో 38 చెరువులు నింపడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గాన్ని కూడా హార్టికల్చర్ హబ్ గా చేయడమే మీరు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. మీ ప్రణాళిక ఏంటి సార్? అందులో ఫస్ట్ గా ఎంకార్డ్ అని చెప్పి ఏదైతే సంస్థ ఉందో, ఏదైతే ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు తీసుకోవాలని మేము ఏదైతే ఆలోచనలో ఉన్నామో ఆ ఎంకార్డ్ సంస్థ వచ్చి సర్వేలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎకరానికి నీళ్లు తీసుకోవడానికి మేము ఏదైతే ఆ రోజు వాగ్దానం చేశామో ఆ వాగ్దానం పైన చాలా బ్రహ్మాండంగా వర్క్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కానీ కర్నూలు డిస్టిక్ కి ఫస్ట్ పత్తికొండ పేరు తీసుకుని వస్తారు. ఎందుకంటే ఇది మిట్ట పైన ఉంది. ఈ మిట్ట పైన ఉండేది మంత్రాలయం సైడ్ నుంచి నీళ్లు రావు, కర్నూలు సైడ్ నుంచి జీడిపి సైడ్ నుంచి నీళ్లు రావు. అందుకోసమే సెల్ఫ్ సఫిషియెంట్ గా కావాలని చెప్పి ఈ పందికొండలో ఏదైతే మేము రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ ని ఇంకా కొంచెం హైట్ పెంచి అక్కడ స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవాలా. అక్కడ పెంచుకున్న తర్వాత రైట్ సైడ్ కెనాల్, లెఫ్ట్ సైడ్ కెనాల్ కి ఇస్తే లాస్ట్ ఊరు మా కాన్స్టిట్యున్సీలో ఏదైతే లాస్ట్ ఊరు అటకల్గుండు ఉందో అటకల్గుండు ఉన్నే ఆడ పొలాలకు కూడా మేము నీళ్లు చేర్చగలుగుతామని చెప్పి దానిపైన మేము వర్కౌట్ చేస్తున్నాము. అతి తొందరలో ఆ ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. ఇదే కాకుండా ఎప్పుడు కూడా ఎండాకాలం వచ్చిన వెంటనే నీళ్లు ఎండిపోవడాలు, పైప్ లైన్లు బస్ట్ కావడాలు అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దానికోసం మేము వాటర్ గ్రిడ్ అని చెప్పి 10 మండలాలకి ఒక వాటర్ గ్రిడ్ తీసుకుని వస్తున్నాం. ఆ 10 మండలాలకి ఇంటింటికి మనము నీళ్లు ఇస్తామని ఏదైతే ప్రామిస్ ఉండేనో ఆ ప్రామిస్ కూడా తొందరలో శంకుస్థాపన చేసి ఆ ప్రజలకు ఏదైతే మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నాల్లో ఉన్నాం. మొత్తం మీద ఏదైతే పత్తికొండ నియోజకవర్గాన్ని కూడా హార్టికల్చర్ హబ్ గా చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పత్తికొండ నుంచి.